కోసల దేశాన్ని మహాబలుడు అనే రాజు పరిపాలిస్తూ ఉంటాడు. ఆయన చాలా మంచివాడు. తన రాజ్యంలోని ప్రజలందరినీ ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. తన రాజ్యంలోని ప్రజలందరినీ కూడా సొంత బిడ్డల్లాగా చూసుకునేవాడు. అలాంటి రాజుకి అసలు సంతానం అనేదే కలగలేదు. ఒకరోజు మహాబలుడు వేరే పని నిమిత్తం మరో రాజ్యానికి వెళ్ళవలసి వస్తుంది. ఆ రాజ్యానికి ఈ రాజ్యానికి మధ్యలో ఒక దట్టమైన అడవి ఉండేది. ఆ అడవిలో రాజు ప్రయాణిస్తూ ఉండంగా అనుకోని కొన్ని కారణాల వల్ల ఆయన ఒంటరిగా ప్రయాణించవలసి వస్తుంది. ఆయనతో వచ్చిన భటులందరూ కూడా దారి తప్పిపోతారు. రాజు ఆ అడవిలో చాలా దూరం ప్రయాణించగా బాగా అలసిపోతాడు. తనకి ఎక్కడైనా కొంచెం ఆహారం దొరికితే బాగుంటుందని అనుకుంటాడు. అప్పుడు ఆ రాజు తను ఉన్న చోటే అటు ఇటు చూస్తాడు. కానీ అక్కడ ఆయనకి తాగడానికి తినడానికి ఏమీ దొరకదు. అప్పుడు ఆ రాజు ఇంకొంచెం ముందుకు వెళ్ళి చూస్తే ఏమైనా దొరుకుతుందేమోనని వెళ్తూ ఉంటాడు. అదే అడవిలో ఒక బ్రహ్మ రాక్షసి ఉంటుంది. అది అటుగా వచ్చి పోయే వాళ్ళని చంపి తింటూ ఉంటుంది. ఈ విషయం తెలిసినటువంటి చాలామంది అటువైపున రావడమే మానేశారు. ఎప్పుడైతే అటువైపుగా జనాలు రావడం మానేశారో అప్పటి నుంచి ఆ బ్రహ్మ రాక్షసికి తిండి తక్కువైపోయింది. తన ఆకలి తీరేంతగా అటువైపు ఎవ్వరూ రాలేదు. చాలా రోజుల తర్వాత రాజుగారు అటు రావడం చూసినటువంటి ఆ బ్రహ్మ రాక్షసి ఎంతో ఆనందిస్తుంది. రాజు అటువైపుగా రావడం చూసినటువంటి ఆ బ్రహ్మ రాక్షసి వెంటనే ఒక అమ్మాయిలాగా మారిపోతుంది. ఎందుకంటే బ్రహ్మ రాక్షసిని చూసిన వెంటనే రాజుగారు భయపడి పారిపోతారేమోనని తను ఒక అమ్మాయిలాగా మారిపోతుంది. అది ఒక బ్రహ్మరాక్షసి అని తెలియని రాజుగారు ఆ కుటీరం దగ్గరికే వెళ్ళి ఆ అమ్మాయిని ఏమైనా తాగడానికి తినడానికి ఉన్నదా అని అడుగుతారు. అప్పుడు ఆ బ్రహ్మరాక్షసి ముందుగా మీరెవరో మీ పరిచయం తెలియచేయండి, ఆ తర్వాతే మీకు నేను తాగడానికి తినడానికి ఏమైనా పెడతాను. ఎందుకంటే ఈ అడవిలో దొంగలు చాలా ఎక్కువగా తిరుగుతూ ఉంటారు. మీ వల్ల నాకేదైనా ప్రమాదం పొంచి ఉందేమోనని నాకు భయం వేస్తోంది అని అంటుంది. అప్పుడు ఆ రాజుగారు నువ్వు భయపడవలసిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే నా పేరు మహాబలుడు. నేను ఈ అడవి పక్కనే ఉండే రాజ్యానికి రాజును. కాబట్టి నువ్వు అసలు భయపడవలసిన అవసరమే లేదు అని అంటాడు. అప్పుడు బ్రహ్మ రాక్షసికి ఒక ఆలోచన వస్తుంది. అదేమిటంటే ఇతడు ఒక రాజ్యానికి రాజు. ఇతని రాజ్యంలో చాలామంది ప్రజలుంటారు. కాబట్టి ఇతనిని చంపి తినకుండా ఇతనితో పాటు వెళ్తే నాకు రోజు కావలసినంత ఆహారం దొరుకుతుంది. అదే ఇతన్ని చంపి తింటే ఈ ఒక్క రోజుకి మాత్రమే నా కడుపు నిండుతుంది. కాబట్టి ఇతనిని చంపకుండా ఏదో ఒక విధంగా ఇతనితో పాటు వెళ్ళాలి అని అనుకుంటుంది. ఆ రాజుగారితో వెళ్ళాలని ఉంది అని చెప్తే రాజుగారు ఒప్పుకుంటారో లేదోనని ఒక ఆలోచన చేస్తుంది. అదేమిటంటే రాజుగారికి భోజనం పెట్టేటప్పుడు అందులో వశీకరణ మందు కలుపుతుంది. ఆ విషయం తెలియని రాజుగారు ఆ బ్రహ్మ రాక్షసి ఇచ్చిన ఆహారాన్ని సుష్టిగా భోంచేస్తారు. ఆ బ్రహ్మ రాక్షసి పెట్టిన వశీకరణ మందు వల్ల రాజుగారు ఆ రాక్షసి చెప్పినట్టుగానే వింటారు. ఆ బ్రహ్మ రాక్షసి అమ్మాయి రూపంలో ఉంటుంది కాబట్టి ఆమె రాజుగారిని తనని పెళ్లి చేసుకొని రాణిలాగా తన రాజ్యానికి తీసుకెళ్ళమని అడుగుతుంది. ఆమె వశీకరణ మందు వల్ల రాజుగారు ఆమె చెప్పినట్టుగానే ఆ బ్రహ్మ రాక్షసిని పెళ్లి చేసుకొని తన పట్టపు రాణిలాగా ఆ రాజ్యానికి తీసుకువెళ్తాడు. ఆ రాజ్యానికి వెళ్ళిన తర్వాత ఆ బ్రహ్మ రాక్షసి రోజుకొకరిని చంపి తినడం మొదలు పెడుతుంది. మొదట్లో జంతువులను తినడం మొదలుపెట్టింది. ఆ తర్వాత ఎవ్వరికి అనుమానం రాకుండా రోజుకొకరిని చంపి తినేస్తూ ఉండేది.
ఈ విషయాన్ని ఎవరూ గ్రహించలేక మనుషులంతా మాయమైపోతున్నారని, ఎవరో వచ్చి ఎత్తుకెళ్తున్నారని అందరూ గాబరా పడుతూ ఉండేవాళ్ళు. ఒకరోజు రాజుగారి పెద్ద భార్య అక్కడే వారి తోటలో ఉంటుంది. ఆ విషయం తెలియని బ్రహ్మరాక్షసి తన నిజ రూపంలోకి వచ్చి అక్కడే పనిచేస్తున్న వారిని తినేస్తుంది. ఆ బ్రహ్మరాక్షసి వారిని పట్టుకుని తినేటప్పుడు వాళ్ళు పెట్టే కేకలు అక్కడే ఉన్నటువంటి ఆ మహారాణికి వినిపిస్తాయి. వెంటనే మహారాణి అటుగా వస్తుంది. అక్కడ బ్రహ్మరాక్షసి మనుషుల్ని తినడం చూసి ఆశ్చర్యపోతుంది. చడీ చప్పుడు కాకుండా ఎటువంటి శబ్దము చేయకుండా నెమ్మదిగా అక్కడి నుంచి జారుకుంటుంది. మహారాణి అక్కడి నుంచి నేరుగా వెళ్ళి రాజుగారికి చెప్పాలని అనుకుంటుంది. కానీ రాజుగారు వశీకరణ మందు వల్ల ఆ బ్రహ్మ రాక్షసి చెప్పినట్టుగానే వింటున్నారు కాబట్టి రాజుగారికి ఎంత చెప్పినా లాభం ఉండదనుకొని ఆవిడ నేరుగా మంత్రిగారి వద్దకు వెళ్తుంది. మంత్రిగారు చాలా తెలివైనవారు. ఆయన ప్రతి ఒక్క సమస్యకి ఇట్లే పరిష్కారాన్ని చూస్తారు. అందువలన ఆవిడ వెంటనే మంత్రి గారి దగ్గరికి వెళ్తుంది. మహారాణి ఆ సమయంలో రావడం చూసినటువంటి మంత్రి గారు చాలా ఆశ్చర్యపోతారు. వెంటనే రాణి దగ్గరికి వెళ్ళి, ఏమైంది మహారాణి, మీరు ఈ సమయంలో ఇక్కడికి వచ్చారు, ఏమైనా ప్రమాదమా అని అడుగుతారు. వెంటనే మహారాణి తాను చూసిందంతా జరిగిందంతా మహామంత్రికి చెప్తుంది. మహామంత్రి ఇదంతా విని అస్సలు నమ్మలేకపోతాడు. కానీ మహామంత్రికి కూడా ఎక్కడో చిన్న అనుమానం ఉండేది. అది ఈ రోజుతో తీరిపోయింది. అప్పుడు మహామంత్రి, అమ్మ మీరు వెళ్ళండి, ఇక ఏం చేయాలో నేను చూసుకుంటాను, మీరు వెళ్ళి కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్తాడు. మహామంత్రి కానీ లేదా అక్కడి పనిచేస్తున్న వారు ఎవరైనా కానీ ఆ బ్రహ్మరాక్షిని బంధించే అంత సాహసం చెయ్యలేరు. ఎందుకంటే ఆ బ్రహ్మరాక్షసికి శక్తి చాలా ఎక్కువ, వీరిని ఇట్టే తినేస్తుంది. కాబట్టి మహామంత్రి చాలా తెలివిగా ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తాడు. వారి రాజ్యానికి ఉత్తరం వైపున ఉండే కొండలలో, అంటే అక్కడ ఉండే పెద్ద పెద్ద గుహలలో ఒక మాంత్రికుడు ఉన్నాడు. ఆయనకి చాలా మంత్ర విద్యలు తెలుసు. ఇలాంటి బ్రహ్మరాక్షసులనే కాదు, వాటి అమ్మమ్మలను కూడా బంధించగలడు. ఆ మాంత్రికుడు గురించి మహామంత్రికి ఎప్పుడూ తెలుసు. ఆయనకి ఎలాంటి సమస్య వచ్చినా కూడా ఆ మాంత్రికుడి దగ్గరికి వెళ్తూ ఉండేవాడు. ఇప్పుడు కూడా వెంటనే మాంత్రికుడి దగ్గరికి వెళ్తాడు. మహామంత్రి మాంత్రికుడి దగ్గరికి వెళ్ళేసరికే మాంత్రికుడు మహామంత్రిని చూసి నవ్వుతాడు. అప్పుడు మహామంత్రి, మీ నవ్వుకు గల కారణం ఏమిటి అని అడుగుతాడు. మీ రాజ్యంలో ఇంత జరుగుతూ ఉంటే నాకు తెలియకుండానే ఉంటుందా అని మహామంత్రితో అంటాడు మాంత్రికుడు. దేనికైనా సమయం రావాలని ఇన్ని రోజులు వేచి చూస్తున్నాను అని అంటాడు మాంత్రికుడు. మాంత్రికుడు బ్రహ్మరాక్షసుని చంపడానికి మంత్రికి ఎలాంటి ఉపాయాన్ని చెప్పాడనేది మళ్ళీ వీడియోలో చూద్దాం. మీకు ఈ కథ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.